ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ ఓజీ మొన్నటిదాకా డిప్యూటీ సీఎం అన్నారు. అది కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఓజీ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సుజిత్ దర్శకత్వంలో చాలా అంటే హిస్టారికల్ సినిమా అని చెప్పి చాలామంది అంటున్నారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటున్నారు. గ్యాంగ్స్టర్గా ఆయన తుపాకీ పట్టుకొని నడుస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఏర్పడుతుంది. తమన్ బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. జపాన్ పదాలు కూడా కనపడతా ఉన్నాయి. జపాన్లో ఒక యోధుడు పట్టుకునే ఆయుధంలాగా సమురాయిలా పట్టుకునేలాగా మనం పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెప్టెంబర్ 25 ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అది ఒక అభిమానులకి శుభవార్తే. చాలా సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లు పాత్రలో విశేషంగా ప్రజల్ని అభిమానుల్ని మెప్పింపజేశారు. ఇక కట్ చేస్తే ఏదైతే చూడాలనుకున్నారో ఒక మాస్ ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ గారిని సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా చూడబోతున్నారు. అదొక ఎత్తు అయితే దీంట్లో ఊహించిన విధంగా చాలా ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు ట్రైలర్కి ఫస్ట్ సిగ్నల్కి ఇంత హైప్ వచ్చిందంటే ట్రైలర్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎవరు ఊహించలేరని చెప్పి డైరెక్టర్ సుజిత్ చెప్తున్నాడు. కట్ చేస్తే వాళ్ళ అబ్బాయి అకిరానందన్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాడని తెలుస్తుంది. అది ఒక ఫైట్ సన్నివేశంలో ఉంటాడని చెప్పి తెలుస్తుంది. అదే కనుక జరిగితే మరి అభిమానులకి ఎనలేని సంతోషాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే ఆయన 6 అడుగులు మించి తండ్రిని మించి హైట్ కనపడ్డాడు. మోదీ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడే భుజం మీద చేసి ఇట్లా చూసే పరిస్థితి అంటే ప్రభాస్ తర్వాత అంత హైట్ ఉన్న నటుడిగా మనం అకిరానందన్ చూడొచ్చు. అకిరా అనే పేరు పెట్టారు. తనకి మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పాడు, డ్యాన్సులు నేర్పారు. తర్వాత ఎలా మెదగాలో తెలిపాడు, ఎలా పెద్దల పట్ల ఎలా గౌరవించాలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి నమస్కారం చేసిన తీరు కావచ్చు, మోదీ గారి కాళ్ళకి నమస్కారం తీరు కావచ్చు. తర్వాత తమిళనాడు, కేరళలో తన తండ్రితో పాటు హిందూ సనాతన సాంప్రదాయం కోసం ఒక బిడ్డగా నెక్స్ట్ పిల్లలు ఎలా పెరగాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలా, పవన్ కళ్యాణ్ పిల్లల్ని చూసి నేర్చుకోవాలా. అట్లా అకిరానందన్ని చాలా డిసిప్లిన్గా పెంచుతున్నారు. అటువంటి ఎక్కడో భేషజాలు లేకుండా తండ్రి ఏవైతే మార్గాలు వెళ్తున్నాడో అనుసరిస్తున్నాడు. మరి ఈ సినిమాలో ఓజీ సినిమాలో కనుక అకిరానందన్ కనపడిన 10 నిమిషాలైనా అట్లా కనపడితే చాలని చెప్పి అభిమానులంతా నెక్స్ట్ బాలీవుడ్ పీస్ అని అంటున్నారు చాలామంది. ఇతను ఆ లెవెల్లో ఆయన్ని తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి డెఫినెట్గా అకిరానందన్ కనుక ఈ సినిమాలో ఉంటాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. అనేక విశేషాల మధ్య సర్ప్రైజుల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఒరిజినల్ గ్యాంగ్స్టార్లో మరి ఎలా మెప్పిస్తారో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఒక రికార్డుగా మనం చూడవచ్చు అనమాట. అంతమంది వ్యూవర్స్ చూశారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు, ఆయన స్వార్థం లేని పనితనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక గొప్ప సినిమా చూసామనే భావన అందరిలో కలుగుతుందనేది అందరూ చెప్తున్న మాట. మరి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారిని కంటే మించిగా మనం రామ్ చరణ్ గారిని చూస్తున్నాం. గ్లోబల్ స్టార్కి ఎదిగిన, ఆస్కార్కి ఎదిగిన తీరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకుగా, కుమారుడిగా తండ్రి సినిమాలోనే కనుక మెప్పిస్తే కనపడితే కనుక అభిమానులు, కోట్లాది మంది అభిమానులకు ఒక పండగ దినంగానే మనం చూడవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.